ముచ్చట్లు తీసుకొని చల నడువురిగా ధూమ్ధామ్ ముచ్చట్లు షురు చేసుకుందాం. తప్పు చేసినోళ్ళు భయపడతారు, తప్పించుకుంటారు. తప్పు చేయనోళ్ళు ధైర్యంగా ఉంటారు, సవాలు చేస్తారు. ఎవరిది తప్పో తేల్చుకుందాం రా అంటారు. అంతే కదా. ఇగో ఇప్పుడు అదే కథ అవుతుందోళ్ళ మన కాడ. గా కార్ రేసింగుల పంచాది మీద చెప్తున్నా. మన రామన్న అవినీతి చేసిండు అని కేసు పెట్టే కదా. అరే తప్పా ఒప్ప అసెంబ్లీలోనే తేల్చుకుందాం అని మన రామన్న చెప్తే మన సర్కారేమో ఆ చర్చ ముచ్చట్నే తీత్తలేదు. ఇక ఈయన్నే అర్థమవుతున్నది కదా వల్ల ఎవరిది తప్పో ఎవరిది కావలసుకొని నిందలేసిర్రో. మన అసెంబ్లీలో కూడా గిదే పంచాది నడిచింది. పాండ్రి మరి ఈ ముచ్చట్నే ఈవరంగా చూసేసొద్దాం. కాదల్లా మన రామన్న గంత మంచిగా చెప్పిండు. అరే ఆ కారు రేసింగుల అవినీతి ఉంటే సాటుగా ఎందుకు మాట్లాడు, జనం ముందే చర్చ పెడదాం, అసెంబ్లీలోనే మాట్లాడదాం అని అంటనే ఉన్నాడు కదా. అయినా ఈ సర్కారు ఇన్నదా అసలు? ఓ దిక్కు అసెంబ్లీ నడుస్తుండగానే ఇంకో దిక్కు రామన్న మీద కేసు పెట్టింది. ఇక రేపో మాపో అరెస్టు శేషుడే అన్నంత కథ నడిపిర్రు. కానీ హైకోర్టులా సర్కారు పప్పులు ఉడకలేదు. 30 తారీఖు దాకా అసలు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు అని చెప్పేసింది. ఇక ఇంకో దిక్కు శుక్రవారం నాడు కూడా అసెంబ్లీలో మన బీఆర్ఎస్ లీడర్లు నిరసన చేసిర్రు. కారు రేసింగుల మీద చర్చ వెట్టుడే కావాలి అని ఆందోళన చేసిర్రు. మన హరీష్ అన్న కూడా 1కి 10 మాటలు చెప్పిండు, చర్చ పెట్టుర్రి, నిజమేందో అబద్ధమేందో తెలిసిపోతుంది, జనాలు కూడా చూస్తాన్రు, వాళ్ళకు కూడా తెలియాలి అని అన్నా కానీ అగో మేము అంటున్నది ఒకటే విషయం సార్. మొన్న మిమ్మల్ని కూడా మీ ఛాంబర్లో కలిసి ప్రభుత్వం ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతర ఏమడుగుతున్నాం సార్? మేము ఎలాంటి తప్పు చేయలేదు, చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెడతారా, ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు. కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. బీఆర్ఎస్ డిమాండ్ను స్పీకర్ సార్ పట్టించుకోలేదు వల్ల ఇంకా ఉల్టా ఈ షెయి పార్టీ లీడర్లే బీఆర్ఎస్ వాళ్ళను దబాయించుడట. జరసేపు అసెంబ్లీలో ఆగమాగమైంది. ఇక ఈ స్పీకర్ సార్ ఒక దిక్కే ఉంటున్నాడు, ఒక సైడే మాట్లాడుతున్నాడు. ఈ కారు రేసింగుల మీద ఎంతగానం అడిగినా చర్చకు భయపడతాను అనుకుంటా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నిస్తే అక్రమ కేసుల 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసుల రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చ జరగాలి. ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో వెంటనే చర్చ. 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసుల 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసుల 420 గ్యారెంటీలు ప్రశ్నిస్తే అక్రమ కేసుల 6 గ్యారెంటీల నుంచి మొదలుకొని అన్ని అంశాలలో ప్రతిరోజు మేము నిలదీస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రమ కేసులు పెట్టి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, దాని మీద చర్చ పెట్టాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టినాం. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా పేపర్లు ఇసడము, చెప్పు తీయడము, బాటలు విసిరేయడము, మీకు చెప్పడానికి ఏమీ లేక అనవసరంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేసేటువంటి కార్యక్రమం, ఏదన్నా మాట్లాడితే కేసులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేయడం చాలా పెద్ద పొరపాటు. ఇటు ఇంకో దిక్కు మండలిలో కూడా సేమ్ కథ నడిచింది. రామన్న మీద అన్యాయంగా కేసు పెట్టినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిర్రు. అక్రమ కేసులు, కేటీఆర్ గారి పైన పెట్టిన 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 అక్రమ కేసులు. అరే కాదోళ్ళ, నాకు అర్థం కాని ముచ్చట ఏంటిదంటే కారు రేసింగుల దాంట్లో రామన్న తప్పు చేసిండని సర్కారు వాళ్ళు అంటున్నారు, కేసులు పెట్టిర్రు. సరే, ఇంకో దిక్కు రామన్ననేమో అసలు తప్పు చేసిన్నో కరెక్ట్ చేసిన్నో చర్చ పెట్టుకుందాం, నేను రెడీ అని తాపకోపరి చెప్తూనే ఉన్నాడు. లెక్కకైతే తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవాలి, కానీ ఈడ రామన్న చర్చ నడవాలి.
తప్పో రైటో జనాలకు తెలవాలి అని అన్నని ముంగట పడ్డాడు. సర్కార్కే ఆఫర్ ఇచ్చిండు. కానీ మన సర్కార్ ఏమో శర్షమాట ఎత్తితే చాలు పక్కకు తప్పుకుంటాంది. మరి ఈడ తప్పేవల్ది కావచ్చు, కావలసుకొని తప్పుడు కేసులు పెట్టిండ్రని అనిపిస్తున్నదా లేదనోళ్ళ ఎవరికన్నా? ఏందో ఏమో పట అన్నట్టు. మీరు ఊసరవెల్లిని చూసిండ్రా నల్లా? అంటే ఎరికే కదా రంగులు మార్చుడు. మన చుట్టుముట్టు కూడా చాలా మంది ఊసరవెల్లి టైపు మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎసుంటోళ్ళు అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటోళ్ళు అన్నమాట. సరే, ఇక ఇప్పుడు ఏందయ్యా అనంటే మనం పతంగి పార్టీ అక్బర్ అన్న మాట ముచ్చట పర్ఫార్మెన్స్ కళా పోషణ ఇగో ఇవన్నీ ఓ మల్క చూడాలోల్లా, లేకుంటే సార్ ఫీల్ అయ్యేటట్టున్నాడోల్లా. సార్ కంటే ఎక్కువ ఊసరవెల్లి కూడా చాలా ఫీల్ అయ్యేటట్టున్నది. ఇది నా మాట కాదు, అసెంబ్లీ మీటింగులు చూసిన వాళ్ళు చెప్తున్న మాట. పాండ్రి మరి సార్ కాడికే పోదాము. అక్బర్ బాయ్ మే ఆరు ఠైరో. ఈ సారు ఎరికే కదా పతంగి పార్టీ అక్బరుద్దీన్ సారు. సారు వారిని ఎంత తారీఫ్ చేసినా తక్కువేనే పో. ఎట్లంటారా, మాటలు మార్చుడు, అప్పటికప్పుడే మత్పరించుకుంటే పరేషాన్ చేసుడు అందరితోని కాని పని. కానీ ఇట్లా టాలెంట్ చూయించుట్లా అక్బర్ సార్ను మించినోళ్ళు లేరుగాక లేరు లేరు లేరు. అంతెందుకు, అసెంబ్లీలా సారువారి నోటు నుంచి జాలువారి నాని ముత్యాలను ఒకసారి ఇని తరించురి. ఫస్ట్ బేస్తారన్నాడు ఏమన్నాడో ఇందాం. If the government is unable to run the house, so I can understand and imagine how they are running the government, sir. ఏమన్నాడోలా, ఈ పార్టీ ప్రభుత్వం వేస్ట్, సభనే నడపత్తలేదు, ఇక ప్రభుత్వాన్ని ఏం నడుపుతారు అని అన్నాడు కదా. ఇక ఇప్పుడు శుక్రవారం నాడు ఈ అక్బర్ సారు చంద్రముఖి లెక్క మారిపోయి ఇలా కలగలగలగ అనుకుంటా ఏమన్నాడా అంటే, This is reflecting the teaching, sir. This is not only reflecting the teaching, sir. This is also reflecting the 10 years governance of BRS, sir. Kachara governance, sir. This. Yes, this. This is what they are. అర్థమైందా? బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో వేస్ట్ ఉండే, 10 ఏళ్ళు వేస్ట్ పాలన అంటుండు. ఇది లేటెస్ట్ నాలుక మడత పెట్టుడు అన్నట్టు. ఇదే అక్బర్ అన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నాడు అది కూడా ఇంటే ఒక చిత్తం అవుతుంది కదా. మరి లేకుంటే సార్ ఫీల్ కాడా నా అవతారాలన్నీ చూయిస్తలేరు అని. స్టార్ట్. Now let us come to our state, my state, which I am proud, my chief minister, which I am proud of. Population 50 lakhs, population 50 lakhs Muslims, and the budget 2,200 crores. ये है मुसलमानों से मोहब्बत, ये है माइनॉरिटी से मोहब्बत. This is what I'm trying to show. क्या रे काम ऐसा किया जाता है. सीखो तेलंगाना से काम कैसे करना है, सीखना है तो सीखो केसीआर से. सबको लेके चलना कैसा है, सीखो तो केसीआर से, टीआरएस. అది సంగతి. పాలన ఎట్లా చేయాలనో కేసీఆర్ సార్ను చూసి నేర్చుకోవాలి. మన దేశంలోని అందరు ముఖ్యమంత్రులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ సార్ను ఆదర్శంగా తీసుకోవాలని లీనమై మరీ చెప్పిండు. ఒకటే మనిషి ఒకటే అసెంబ్లీలా 3 మట్ల 3 తీర్ల చెప్పిండంటే ఇక ఊసరవెల్లి అనే జీవి ఇదంతా అయిని ఏ భూమి మీద అక్బర్ ఉన్నాడు కదా, ఇక నేనెందుకు అనుకొని సప్పుజేక ఆత్మహత్య చేసుకుంటది కావచ్చు. గిట్లనే అంటుర్రు. మరి ఇప్పుడు మన ముచ్చట్లకు దొంగలు వచ్చిండ్రు. వాళ్ళని కూడా అరుచుకోవాలి కదా. అప్పుడప్పుడు వాళ్ళు రాత్రంతా జాగారం ఉండి కష్టపడి ప్లానింగులు చేసుకొని దొంగతనాలకు తెగ పెడుతున్నప్పుడు వాళ్ళ కళాపోషణ కూడా చూపించాలి కదా. పాండ్రి మరి చూసేసేద్దాం. వీళ్ళే ఆ దొంగలు. అర్ధరాత్రి సూర్యులు లోకమంతా వండుకున్నాక వీళ్ళు నిద్రలేస్తారు. లేచి ఇగో ఇట్లా పాల ప్యాకెట్లు పూల కుండీలు ఎత్తుకపోతారన్నట్టు. చూసినవా ఇంత బతుకు బతికి రాత్రంతా గంత జాగారం ఉండి వీళ్ళు వేసే దొంగతనం మాత్రం పాల ప్యాకెట్లు ఎత్తుకపోవుడు. ఇంకా ఈ పాల ప్యాకెట్లు ఎత్తుకపోయేందుకు ఒక గ్యాంగు. మళ్ళా ఎంత జాగ్రత్తగా మాయం చేస్తానులో చూడు.
వీళ్ళు ఇట్లున్నారా ఇగో ఈ పెద్దక్క చూడిగా ఈ అక్కది కూడా ఇదే బ్యాచ్ అట కాకపోతే ఈమె డ్యూటీ మాత్రం ఇగో ఇట్లా పూల కుండీలు ఎత్తుకపోవడం అన్నట్టు చూసినావా ఆటోలు వచ్చి దర్జాగా పూల కుండ ఎత్తుకపోయింది అన్నట్టు వీళ్ళందరూ మన హైదరాబాద్ దొంగలే మణికొండ దిక్కు తిరుగుకుంటా ఇగో ఇట్లా పాల ప్యాకెట్లు పూల కుండీలు మాయం చేస్తాండ్రు ఇవన్నట్టు ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిది ముచ్చట్లతో కలుస్తుంది అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్ నేను ఉంటా మరి నమస్తే టాటా